దైవజనులకు మరి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే మొదటిసారి మీ మధ్యకి రావడం. ఒకసారి యానివర్సరీకి వచ్చాము, మళ్ళీ మీ మధ్యకి రావడం జరిగింది. మరి ప్రభు నాకు ఈ అవకాశము ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. ఒక క్రైస్తవుని వివాహం చేసుకోకూడదని నేనైతే ప్రభువుని అంగీకరించి విశ్వసించి సమస్తాన్ని విడిచి క్రైస్తవులోకి రావడం జరిగింది. నాకు 3 పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్సి డానీ మాట్లాడు గారు, నాకు ఇంకొక కుమార్తె, మా కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. వాసిలి గ్రామంలో పరిచయం స్టార్ట్ అయింది. ఇప్పటికీ 50 మంది విశ్వాసులు మా గ్రామంలో రక్షించడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ఇలా పరిచర్యలో వాడబడుతున్నాము. ఎప్పుడూ కూడా దేవుడు నాకేది తక్కువ చేయకుండా తన కృపలో ప్రతి అవసరత తీర్చి అనేక ప్రాంతాల్లో వాడుకోవడం జరుగుతుంది. ఇది మీ మధ్యకి రావడం కూడా ప్రభు కృపను బట్టి. మరి ప్రశాంతి గారు చాలాసార్లు చెప్పారు, ఈ సమయాన్ని దేవుడు సమకూర్చాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించేద్దాం. కీర్తన గ్రంథము 46వ కీర్తన 4-5 వచనాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 46వ కీర్తన 4-5 వచనాలు చదువుకున్నాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతమైన దేవా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రభువా, పాస్టర్ ప్రశాంత్ గారు చర్చిలో నేను స్తుతించడానికి ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతో ఘనముగా పాటలతోనూ నీ నామాన్ని మహిమపరిచారు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా ప్రతి హృదయాన్ని తెరిచి వారి హృదయము దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అని రాయబడి ఉంది. ఒక నది కలదు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ నది ఏమిటి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఈ వాక్యము ఆఖరిలో ఈ నది ఏమిటో అన్నది మీకు అర్థమవుతుంది చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి. అయితే ఈ నదికి కాలువలు ఉన్నాయని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఈ కాలువలు దేవుని పట్టణాన్ని, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలములో ఏం చేస్తున్నాయంటండి? సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దేవుని పట్టణానికి అలాగే మందిరము యొక్క పరిశుద్ధ స్థలానికి ఏం కలిగిస్తున్నాయంటండి? సంతోషం కలిగిస్తున్నాయి. దేవుడు నివసించే మరి స్థలాన్ని మనం పరలోకమని చెప్పుకుంటున్నాం. పరలోకములో సంతోషం కలగాలంటే ఎలాంటి సమయంలో సంతోషం కలుగుతుందో మరి ఒక మాటను మీకు మరి వినిపించిన తర్వాత మరి నదిని గురించి మనం కొన్ని మాటలు ధ్యానించేద్దాం. పరలోకంలో సంతోషం కలగాలంటే ఎప్పుడు కలుగుద్దండి? పరలోకంలో సంతోషం ఉందా, దుఃఖం ఉందా? సంతోషం ఉందని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. లోకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనము అలాగే 10వ వచనము చదివితే అక్కడ రాయబడినటువంటి 15వ అధ్యాయము 7వ వచనము మరియు 10వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట చదువుతామండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. పరలోకములో సంతోషం కలిగిందంటే దానికి కారణం ఏంటో తెలుసండి?
ఒక భూలోకములో ఒక పాపి రక్షింపబడితే పరలోకి ఏం కలుగుతుంది అంటే సంతోషం కలుగుతుంది. ప్రభు తన దూతల ఎదుట సంతోషపడతాడని, ప్రభుతో పాటు మరి సంతోషము తన దూతలు కూడా పడతాయని 10వ వచనంలో కూడా మనకి ఈ మాట రాయబడింది. ప్రభువును మనము సంతోషపరిచే వారిగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఒక నది ఉంది, ఆ నదికి కాలువలు కూడా ఉన్నాయి, అవి ప్రవహిస్తూ ఉన్నాయి. అవి ఎక్కడ సంతోషాన్ని కలిగిస్తున్నాయి అంటే దేవుని మందిరాన్ని అలాగే దేవుని పట్టణాన్ని ఏం చేస్తున్నాయి ఏంటండి, సంతోషపరుస్తూ ఉన్నాయి. చాలామంది మనము ఈ లోకంలో ఒకవేళ రక్షింపబడి మారు మనసు పొందిన అనేక పనుల ద్వారా ఒక్కొక్కసారి ప్రభువుని మనం సంతోషింపనీయక ప్రభువును దుఃఖపరిచే వారుగా ఉంటాం. పత్రికకారుడు ఏమంటున్నాడంటే ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచ ఉయ్యకుడి. ప్రభు ఒక్కొక్కసారి మన పనుల వల్ల సంతోషపడక దుఃఖపడే పరిస్థితులు ఉన్నాయి కదండి. దుఃఖపరిచే వారిగా మనం ఉండకూడదన్నదే ప్రభు యొక్క ఉద్దేశము. మనం సంతోషపరచాలన్నది ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి విషయము. ఇంకా దేవుని పట్టణము ఏంటి అంటే పరలోక రాజ్యం అని మనకు బాగా తెలుసు. అయితే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మరి 10వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడిన మాట, ఈ దేవుని పట్టణం ఏంటో మనకు అక్కడ బాగా మరి అర్థమవుతూ ఉంది. చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనాన్ని. ఆత్మవశుడై ఉన్న కొనిపోయి యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ కలదై పరలోకమున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నేను చూచుతున్న. దేవుని పట్టణం అని పిలువబడుతున్నది ఏంటంటే ప్రకటన గ్రంథకర్త అంటున్నాడు, నూతన యెరూషలేము ప్రభు కొరకు అలంకరింపబడి దిగువస్తున్నట్లుగా ఇది పరిశుద్ధ పట్టణము లేకుంటే దేవుని పట్టణం అని పిలువబడుతున్నది. దేవుని పట్టణం అంటే ఏంటో అన్నదానికి మీకు ఈ వచనాన్ని చూపిస్తున్నాను. అయితే నది ఉంది, ఆ నదిలోనికి నీళ్ళు ఎలా వస్తాయి? వర్షం కురిసినప్పుడే నీళ్ళు వస్తాయి, అంతే కదా. మీకు ఎక్కడన్నా ప్రవహించిన నీళ్లు నదిలోనికి వస్తాయా? ఒకరి నదులన్నీ కూడా సముద్రంలోనికి కలుస్తాయి. సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఉప్పు నీరైనా సరే అవి నదిలోనికి వచ్చేసరికి నదిలో ఉన్నటువంటి నీళ్లు మరి తప్పగా మారిపోవడానికి అవకాశం కూడా ఉంది. అయితే ఈ నదికి ఒక ప్రత్యేకమైన నది ఇది. ఈ నదికి కాలువలు ఉన్నాయి, ఈ కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ నదిలోనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ముందు మనకు వాక్యం బాగా అర్థం అవడానికి వీలు ఉంటుందని ఈ మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చదువుకుందామండి. ఈ నదిలోనికి నీళ్ళు ఎలా వస్తాయి? దేవుని కీర్తనకారుడు అంటున్నాడు 65వ కీర్తన 9వ వచనంలో, దేవుని నది నీళ్లతో నింపబడి ఉన్నది. ఈ నదిలోనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనంలో మనకు తెలియజేస్తున్న మాట. ఆ మాటను చదువుకుని వాక్య భాగంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. చదువుదామని ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 2వ వచనం. చదవమ్మా. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకువలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉంటుంది. దేవుని ఉపదేశమే మరి వాన అని, మంచు అని, అలాగే వర్షం అని ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. నదిలోని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? దైవం చందనాన్ని చూడలేదు. దేవుని నదిలోనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దేవుని ఉపదేశము వానవలే కురుస్తుందని, ఆయన మాట ఆయన వాక్యమే వర్షముగా మనకి వచ్చిన మరి తెలియజేస్తూ ఉంది. దేవుని వర్షము ఈ నదిలో నీళ్లతో నింపబడింది. నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా మనం చాలాసార్లు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా దేవుని యొక్క మాటతో కురిసినటువంటి వర్షంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ వచనాన్ని బట్టి దేవుని మందిరములో దేవుని ప్రవాహము, దేవుని యొక్క శక్తి మనకి ఎలా పనిచేస్తుందో కొన్ని మాటలు మీతో తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పటి వరకు నది గురించి మీకు జ్ఞాపకం చేశాను. నదిలో నీళ్ళు ఎలా వస్తున్నాయంటే దేవుని
మాట ద్వారా వర్షం కురిసి ఆ వర్షపు నీళ్ళే నదిలో మరి నింపబడుతున్నట్లుగా మన వాక్యంలోంచి ధ్యానం చేశాం. అయితే ఈ దినము ప్రభు ఈ మందిరం యొక్క ప్రతిష్టతను, ఈ మందిరం ఎలా అభివృద్ధి చెందుంది, ఈ మందిరం ఎలా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతుంది అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ మందిరములో దేవుని పరిశుద్ధత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు అనుకోని సమయంలోనే దినదినము అభివృద్ధి కలిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. యెహెజ్కేలుకు ఒకసారి దర్శనం వచ్చింది. యెహెజ్కేలు దర్శనంలో అతనికి కలిగినటువంటి విషయం ఏంటంటే, అతనికి కలిగిన దర్శనంలో అతను ఏం చేశాడంటే దేవుని మందిరం అతనికి కనిపించింది. ఆ మందిరం వాకిలి తూర్పు సైడ్ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మందిరం గురించి అతనికి చక్కటి దర్శనం వచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదివితే దేవుని మందిరములో ఏముంది, అక్కడ ఏమి కనిపిస్తుంది అన్నది ఈ దినము మనం ధ్యానం చేస్తున్న ఒక నది ప్రవాహం ఎలా పనిచేస్తుందో, ఆ నది అంటే ఏమిటో, ఆ నది యొక్క ప్రభావము దేవుని మందిరం మీద, విశ్వాసాల మీద, పరిచర్య మీద, వారి అభివృద్ధి మీద ఎలా పనిచేస్తుందో మనం ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చదువుకుందామండి. మొదటి వచనం యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మందిరపు చదువును. నన్ను తోడుకుని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఇక్కడ అర్థమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యెహెజ్కేలుకి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనములో అతను ఎక్కడికి వెళ్తున్నాడంటండి, దేవుడు అతన్ని మందిరము వైపు తీసుకెళ్ళాడు. ఆ మందిరము తూర్పు సైడు ముఖము ఉంది, ద్వారము తూర్పు సైడుకు ఉంది. ఆ ద్వారం, ఆ ముఖము తూర్పు సైడుకున్నటువంటి ఆ ముఖ ద్వారము గుమ్మము యొక్క క్రింద భాగము నుండి, గడప యొక్క కింద భాగం నుండి నీళ్లు ఉబుకుచుండెను అని వాక్యం సెలవిస్తాం. గుమ్మం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, గుమ్మం అనగా మనం వెళుతున్నటువంటి ప్రవేశ స్థలం, ద్వారము, గడప, వాకిలి, పర్యాయ పదాలు చాలా ఉన్నాయి గడపకి కదండి. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇప్పుడు గడప, చాలామంది గడపను లక్ష్మీదేవితో పోలుస్తూ దానికి చాలా పూజలు చేస్తుంటారు. మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ హిందూస్ ఫ్యామిలీ, అదంతా భయంకరమైన హిందూస్ ఫ్యామిలీసు. వాళ్ళు గుమ్మం దగ్గర రాక చర్చిలోకి వచ్చేటప్పుడు ముందు కాబట్టి మీరు అనుకుని అప్పుడు లోపలికి వస్తారు. చాలాసార్లు చెప్పాను అలా అనకూడదు మనం అని చెప్పినా వాళ్ళు ఏం చేస్తారంటే అనుకుని వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుని కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళకి విశ్వాసం ఏంటంటే ఆ గుమ్మము వాళ్ళకి ఏమైంది, వారు అంతకుముందు ఆరాధిస్తున్నటువంటి దేవతగా కొలుస్తున్న కారణాన్ని బట్టి దాన్ని శుభ్రంగా కడిగి బొట్టులు పెట్టి చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క మరి విధానంలో వారు వచ్చిన కారణాన్ని బట్టి ఇప్పటికే చర్చలోకి వస్తున్న వారు గుమ్మాన్ని అనుకునే వస్తూ ఉంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమునైన చెప్పిన దేవుడు ఆయన చెప్తున్న మాట, నేను ద్వారమునై ఉన్నాను. ఏమైందంటే ప్రభు, ఇప్పుడు నీళ్లు కూడా ఎక్కడి నుంచి ఉబుకుతున్నాయి, ఆ ద్వారములో నుండి ఉబికి దేవుని మందిరంలోనికి వస్తున్నాయి, తూర్పు సైడ్గా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవహిస్తున్నటువంటి నీళ్లను యెహెజ్కేలుకి అక్కడ ఒక దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు యెహెజ్కేలు చేతి పెట్టుకొని అతను చూపించుకుంటూ వెళ్తున్నాడు. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, ద్వారములో నుండి, మందిరము యొక్క గడప కింద నుండి ఉబుకుచున్నాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తుంది దేవునిలో నుండే జీవజలం మనకు ప్రవహిస్తుందని, మందిరములోనికి జీవజలం ప్రవహిస్తుందని, మందిరములోనికి ప్రవాహం వస్తుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకని యెషయా గ్రంథం చదవకర్లేదండి. 55వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది, దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. దప్పికొన్నవాడు ఎక్కడికి రావాలి? నీళ్ల దగ్గరికి రావాలి. మనకు చాలా రకాల దప్పికలు ఉన్నాయి లోకంలో. పదవి దప్పికలు ఉన్నాయి, మరి
దప్పిక అన్న దానికి కూడా కోరిక, వాంఛ, ప్రేరణ ఇలాంటి చాలా పర్యాయ పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దప్పిక, మనిషికి దప్పిక చాలా రకాల దప్పికలు ఉన్నాయి. ఈ కోరికలు డబ్బు సంపాదించాలని ఒక దప్పిక, పదవులు సంపాదించాలని ఒక దప్పిక. దప్పిక అంటే దాహమని. అయితే అన్నిటికీ మనిషి కోరికలను దాహంగా మార్చుకుని వాటి వెంట పరిగెడుతూ ఉన్నాడు. కానీ ప్రభు అంటాడు, నువ్వు దప్పుకున్నావు, నీకు నీళ్ళు అవసరం. నువ్వు ఎక్కడికి రావాలంటే జీవజలమైనటువంటి ప్రభు దగ్గరికి రావాలి. వాక్యమైన దేవుని దగ్గరికి నీవు రావాలి. దేవుని మందిరములో ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్వారము దగ్గర ఉన్నటువంటి గడపలో నుండి ఎక్కడికి ప్రవేశిస్తుందంటండి? మందిరములోనికి ప్రవేశిస్తుంది. దేవుని దగ్గరకు వచ్చిన ఒక్కొక్కసారి మన దాహం తీరట్లేదు. కారణం ఏంటో తెలుసండి? హృదయపూర్వకంగా ప్రభువుని అడగని కారణాన్ని బట్టి నీ హృదయంలో ఉన్న వాంఛ ఏదైతే, కోరిక ఏదైతే ఉందో అది హృదయపూర్వకంగా ప్రభువుని అడగలేని కారణాన్ని బట్టి అనేక సార్లు నీకున్నటువంటి వాంఛ, కోరిక తీరట్లేదు. కానీ ప్రభు ఏమంటాడంటే, నువ్వు తప్పకున్నావు కదా, నీళ్ళ దగ్గరికి రా. ఎవరైతే నీ కోరికలు తీరుస్తారో, నీ వాంఛను తీర్చగల సామర్థ్యం కలిగి ఉన్నాడు, అతని దగ్గరకు వస్తే మనకు దప్పిక తీరుతుంది. ప్రభు మనకు కావలసినంత సిద్ధపరిచి మన ముందుంచితే, మన ప్రభు సిద్ధపరిచిన వాటి వైపు కాకుండా మన సొంత ఆలోచనలతో మనం వెళ్ళిపోతున్న కారణాన్ని బట్టి ప్రభు మనకు సిద్ధపరిచిన వాటిని చేస్తున్న మేలును మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. అయితే హెచ్కేల్కి దేవుడు చూపించిన విషయము, మందిరపు గడప కింద నుండి నీళ్ళు ఏమైపోతుంది ఏంటండి? ఉబుకుతున్నాయి అంటే ఓరుతూ ఉన్నాయి. వాటికి ఇంకా అయిపోతాయి, ఎంతటితో ఆగిపోతాయి అన్న విషయం అక్కడ కనిపించదు. ఓరుతా ఉన్న నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. ఆ ఉబుకుతున్న నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఈ 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనకి 4 అనుభవాలు కనిపిస్తున్నాయి. ఈ 4 అనుభవాల్ని మనము రక్షింపబడి మారు మనసు పొంది దేవుని సంఘములో, సహవాసములో సభ్యులుగా చేరిన మనము మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించబడాలో, ఎలా మనము ముందుకు ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలో, ఈ 4 అనుభవాలు మనకి దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని, ఉన్నతమైనటువంటి శిఖరానికి మనం వెళ్ళడానికి, ఎత్తైన పర్వతం మీదకి ప్రభు మనం ఎక్కించడానికి ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. మందిరంలో అంటగట్టబడిన మనము వచ్చి వెళ్ళిపోవడము కాదండి. మందిరంలోనికి వచ్చిన మనము ఏదో మరి యథావిధిగా వస్తున్నాం, లేకుంటే వచ్చి వెళ్ళిపోతున్నాం అన్నట్లు కాకుండా, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏమి సంపాదించుకుని వెళుతున్నాం, ఎంత బలపడి వెళుతున్నామని ప్రతినిత్యం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 1వ వచనం నుండి 12వ వచనం వరకు 4 అనుభవాలు ఉన్నాయి. దేవుని సంఘములో, సహవాసంలో చేర్చబడిన మనము మన ఆత్మీయ స్థితిని ఈ 4 అనుభవాలు, ఏ అనుభవంలో మనం ఉన్నామో ఈ దినాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మొదటి అనుభవాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. చదువు. మనుషుడు కొలనూలు చేత పట్టుకొని బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీర మండలోతు ఉండేను. చాలు. మొదటి అనుభవము, విశ్వాసి యొక్క మొదటి అనుభవము, దేవుని మందిరములో నాటబడి, రక్షింపబడి, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని, పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనము మొట్టమొదటిగా మన విశ్వాసి యొక్క పరిమాణం ఎంత ఉంది, దేవునిలో మనం ఎంతవరకు ఉన్నామో మొట్టమొదటిగా ప్రభు మన జీవితంలో ఏ అనుభవం కూడా మనల్ని తీసుకొస్తున్నాడో, ఈ యెహెజ్కేలుకి ఎదురైనటువంటి ఈ అనుభవాల ద్వారా ఈ దినము మనం కూడా పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ మొదటి అనుభవంలో రాయబడినటువంటి మాట, మందిరము గడప దగ్గర నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. దైవం చంద్రనని చూడాలండి. మందిరము గడపలో నుండి నీళ్ళు ఎక్కడికి ప్రవహిస్తున్నాయండి? మందిరంలోనికి ప్రవహిస్తున్నాయి. తూర్పు సైడు ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నదంతా ప్రవహిస్తూ ఉంది. అయితే ఇప్పుడు యెహెజ్కేలుని దేవుడు చేతి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు మందిరపు గుమ్మము గడప దగ్గర నుంచి ఉబికిన నీళ్లు అతనికి ఎక్కడి దాకా వచ్చేయంటండి? చీరమండలు. చీరమండలు అంటే ఎక్కడ ఉంటాయి? పాదము. అతనికి ఎక్కడి దాకా వచ్చేయంటండి? ఈ
అనుభవం ఏంటో తెలుసండి, ఇది పునాది. విశ్వాస జీవితము పునాది ఎలా ఉండాలో తెలుసా? పునాది స్థిరంగా ఉంటేనే మనం కట్టబోతున్నటువంటిది ఏదైనా సరే బలముగా స్థిరంగా ఉంటుంది. పునాది ఒకవేళ స్థిరంగా లేకపోతే, బలంగా లేకపోతే దాని మీద మనం ఎంత కట్టినా అది ఏమైపోతుందో తెలుసండి, కూలిపోతూ ఉంటుంది. మన విశ్వాస జీవితము కూడా క్రీస్తు అనే బండ మీద మన పునాది వేసుకోవాలి. ఎక్కడ కట్టాలండి మనం? మన పునాది ఎవరి మీద ఉండాలి? క్రీస్తు అనే బండ మీద. క్రీస్తు అనే బండ మీద మన పునాది ఉంటే మన పునాది స్థిరంగా ఉంటుంది. ఆటుపోటులు మనకు కలిగిన అంటే శ్రమలు, ఇబ్బందులు, కష్టము, నష్టము, వేదన, దుఃఖము, వ్యాధులు మన మీద దాడి చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా స్థిరమైన విశ్వాసము, స్థిరమైన బలమైన నమ్మకము మనకున్న కారణాన్ని బట్టి ఎటువంటి ఆటుపోటులు తగిలినా మనం ఏమైపోయింది తెలుసండి, పడిపోవు. ఒక్కొక్కసారి మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, శ్రమ రాగానే ప్రభు నా ప్రార్థన ఆలకించలేదు, ప్రభు నా పక్షాన లేడు, ప్రభు మీద నేరం మోపి మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఇంకా బలపరుచుకుంటూ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ రక్షింపబడిన మనము ఏం చేయాలంటండి? ఇటు చూడ, రక్షింపబడిన మనం ఏం చేయాలంటండి? స్థిరంగా ఉండాలంటే క్రీస్తు అనే బండ మీద నీ పునాదిని స్థిరపరుచుకోవాలి. ఒక ఇల్లు కట్టినప్పుడు 4 మూలలు 4 పిల్లర్స్ మనం వేస్తూ ఉంటాం కదండి. ఆ పిల్లర్స్ని చాలా స్ట్రాంగ్గా వేస్తూ ఉంటారు అంతస్తులు పైకి కట్టాలంటే. మనం టౌన్లో చూస్తున్న 20 అంతస్తులు 30 అంతస్తులు కింద పిల్లర్ ఎంత గట్టిగా ఉందో ఇంత దాని యొక్క స్థిరత్వాన్ని బట్టి పైన వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ స్థిరంగా లేకపోతే వాళ్ళు కట్టినటువంటి ఇల్లు ఎప్పటికీ కూడా నిలబడదు. నీ ఎదుగుదలకి, నీ అభివృద్ధికి, నీ ఎదుగుదల, నీ అభివృద్ధి క్షేమంగా ప్రభు ఉన్నతమైన స్థితిలోనికి చేర్చాలంటే నీ పిల్లలు కూడా కరెక్ట్గా ఉండాలి. మనం 4 ఇంటికి నలుమూలల పిల్లర్స్ వేస్తుంటాం. అపోస్తలుల పరిచర్యలో పేతురు మొదటి ప్రసంగంలో చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదవక్కర్లేదండి. అక్కడ రాయబడిన మాట, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ 4 కూడా పిల్లర్స్ లాంటివి మన ఆత్మీయ జీవితానికి. ఈ 4 కూడా క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఈ 4 పిల్లర్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి పిల్లర్స్ మనం కలిగి ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనము పడిపోము. ఈ చీలమండ లోతు అనుభవము నీ పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకోవాలని తెలియజేస్తుంది. ఎప్పుడైతే నీ పునాది క్రీస్తు అనే బండ మీద వేస్తావో, ఇటు లోకములోను ఇటు క్రీస్తులోను 2 వైపులు నువ్వు జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆటుపోట్లు వస్తుంటాయి మన జీవితంలో. ఒకవేళ నువ్వు క్రీస్తులో బలంగా స్థిరంగా ఉంటే లోకరీతిగా నీకు ఎటువంటి సమస్య వచ్చినా ఎక్కడ కూడా ఆగిపోవు, సాగిపోతావు. కొన్ని సమస్యలు మనల్ని ఆగిపోయేటట్లే చేస్తాయి కదండి. కొన్ని సమస్యలు మనల్ని ఆగిపోయేటట్లు చేసి విశ్వాసములో ముందుకు కొనసాగకుండా మనం ప్రభుకు దూరం అయిపోతూ ఉంటాం. కానీ నీ పునాది క్రీస్తులో స్థిరంగా ఉంటే ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా నువ్వేమైపోవు, వెనకజ్జి వేయవు. ప్రభు అంటాడు, నాగుటి మీద చేయి పెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కానే కాదు. దేవుడిలో మనం వచ్చాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు సన్నిధిలో సహవాసంలో ఉన్న మనము ఏ విషయంలో సంఘ కార్యక్రమాల్లో కానీ సంఘ ఆరాధనలో కానీ ఎప్పుడూ కూడా ఆబ్సెంట్ వేసుకోకూడదు. మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవునితో సహవాసంలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఇంటికాడ ఉండడానికి, లేకపోతే ఆబ్సెంట్ అవ్వడం, దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండడానికి ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉండరు. చాలామంది అనుకుంటారు రేపు ఆదివారం వెళ్దాం, లేకపోతే రేపు శుక్రవారం వెళ్దాం, ఇలాంటి వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ క్రీస్తులో సహవాసం కలిగి క్రీస్తు అనే బండ మీద మన పునాది స్థిరంగా వేసుకున్న వారు సంఘారాధనలో పాలుపంపులు పొందకుండా ఎప్పుడు కూడా వెనుకంజి వేయరు. మొదటి అనుభవం క్రీస్తునే బండ మీదనే పునాది స్థిరంగా ఉండాలి. అందుకనే ఎహెజ్కేలుకి దేవుడు చేపట్టి మందిరములోనికి తీసుకెళ్తున్నాడు. ఎన్ని మూలలు కొలిసాడంటే మందిరాన్ని
1000 మూరలు కొలిసి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి శీలమండలం లోతు వచ్చింది. అంటే నీ పునాది స్థిరంగా ఉండాలి, నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలన్నదే ప్రభు అతనికి తెలియజేసిన విషయం. 2 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మరలా 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాలు లోతు ఉండెను. ఈ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అతను మరలా 1000 మూరలు కొలిచి ఆ నీటిలో తీసుకెళ్తూ ఉన్నారు. నీటిలో ముందుకు ఇంకా తీసుకువెళ్తూ ఉండగా 1000 మూరలు దాటిన తరువాత ఇప్పుడు అతనికి ఎదురైనటువంటి అనుభవం ఏంటంటే, ముందేమో శీలమండలం లోతు వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటండి? మోకాళ్ళు అనుభవంలోకి వచ్చాయి. ఈ మోకాళ్ళు అనుభవము ప్రార్థనకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. రక్షింపబడిన మనము క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకుని స్థిరపడిన నీవు మోకాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన మన పరిస్థితులను మార్చేస్తుంది. ప్రపంచంలో గొప్ప ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనే. ప్రార్థనే నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థనే నీ భవిష్యత్తుని మారుస్తుంది. ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుంది. ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులను మార్చేస్తుంది. ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలో సాతాను శోధనలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఐక్యత ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవే, ఎప్పుడు మనస్పర్ధలే, ఎప్పుడు చూసినా గొడవలు, సనుగుడు, గొణుగుడే. కానీ దేవుని ఆత్మ కలిగి ఏ కుటుంబంలో అయితే మోకరించి ప్రార్థన చేస్తారో అక్కడ క్రీస్తు ఉంటాడు. కాబట్టి ఆ కుటుంబంలో ఏముంటుందో తెలుసండి? సమాధానము, సంతోషము. ప్రార్థన వల్ల భక్తులు ఎంతోమంది గొప్ప విజయాలను చూసినట్లు మనం సెలవిస్తున్నాయి. నీవు కూడా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు చేయలేదంటూ నీ జీవితంలో ఏమేమి కూడా వెనక్కి వెంచి వేయడని లేఖనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలియా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఇక్కడున్న ప్రజలందరూ కూడా ప్రభు నీకు దూరం అయిపోతున్నారు, నిన్ను మర్చిపోతూ ఉన్నారు. నీకు చెందవలసినటువంటి ఘనత, నీకు చెందవలసిన మహిమ మనుషులు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీరికి బుద్ధి రావాలంటే ఇదిగో 3.5 సంవత్సరాల వర్షం కొడుతుందని ఆజ్ఞాపించి ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఏలియా ప్రార్థన 3.5 సంవత్సరాల వర్షం పడకుండా చేసింది. అక్కడ కరువు కటకలతో ఎంతో కుమిరిపోతున్న ప్రజలు మరలా అతను ప్రార్థన చేయగా ఏమైందంటండి? మరలా ఆకాశం వర్షం ఇచ్చింది. ఒక్కొక్కసారి మన కుటుంబంలో కూడా ఎవరితో చెప్పుకోవాలి తెలియని సమస్యలు మనం వెంటాడుతూ ఉంటాయి. ఎవరితో చెప్పుకుంటే ఏ సమస్యలు వస్తాయని మన హృదయంలో మనమే కుమిలిపోతూ ఉంటాం. మన హృదయంలో ఎవరితో చెప్పుకోవాలి బాధలు, ఎవరితో చెప్పుకోవాలి సమస్యలు, ఎవరితో చెప్పుకుంటే తీరుతుంది నా హృదయంలో ఉన్న బాధ, ఎవరితో చెప్పుకుంటే నా హృదయంలోని బరువైనటువంటి ఈ కష్టము పోతుంది అని మనుషులు కుమిలిపోతూ కృంగిపోతూ చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలామంది ఇంకా చెడదారికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, నీ హృదయంలో ఉన్న సమస్య, నీ హృదయంలో ఉన్న బాధ, నీ ప్రార్థన పూర్వకముగా ప్రభు దగ్గర మోకరించి అడిగినట్లయితే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని వాక్యం చెప్తుంది. మన వంటి స్వభావం కలివాడే. లోపడని గుణం మనది. స్వార్థము, పాపము, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా మనలాంటి స్వభావాలు ఏలియాకున్నా సరే ఏలియా మోకరించి ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవలేదు. అదే ఏలియా మరలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే వర్షం వచ్చింది. మరి ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, వర్షం ఆగిపోయింది. మనం ప్రార్థన చేస్తే మన కుటుంబ పరిస్థితులు మారవా? ఏ కష్టమైతే నిన్ను కుంగిపోయేటట్లు చేస్తుందో, ఏ కష్టమైతే నిన్ను మనుషులు ఎదుట తక్కువవాడుగా చేసి నిష్ప్రయోజకుడని చెప్పి కృంగిపోయేటట్లు చేస్తుందో ఆ సమస్య ప్రార్థన చేస్తే దేవుడు పోగొట్టి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు నీ పక్షాన ఉన్నాడని నీకు తెలియజేస్తుంది. మనం మోకరించి ప్రార్థన చేయాలి. మోషే ప్రార్థన చేశాడు, గొప్ప అద్భుతాలు చేశాడు. ఇంకా యెహోషువ ప్రార్థన చేశాడు, జయ జీవితాన్ని సంపాదించుకున్నాడు. ఈ దినము ప్రభు అంటున్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను, వారికి చేసినట్లే మీకు కూడా చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానని ప్రభు మనకు చెప్తూ ఉండగా మనం మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయక అనేక అపజయాలకు మనం గురైపోతున్నాం. అనేక సార్లు ఓడిపోయాను ప్రభు అని అనుకుంటూ ఉన్నాం. అనేక సార్లు అయ్యో ఈ సమస్య ఎవరితో చెప్పాలో అర్థం
కాక నలుగుపోతూ రాత్రి టైంలో నిద్ర పట్టక నీ మంచం మీద అటు ఇటు కొట్టుకుని తెల్లారేసరికి నీ ముఖమంతా పీకిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నా మోకరించి ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులను మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ భవిష్యత్తును, నువ్వు ఎలా అయితే డిజైన్ చేసుకున్నావో నీ భవిష్యత్తును, అలాంటి భవిష్యత్తుని కళ్ళ ముందు పెడుతుంది. మనుషులు అంటారు, నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు, లేకుంటే నువ్వు ఇల్లు కట్టలేవు, లేకుంటే నువ్వు ఉద్యోగం సంపాదించలేవు, లేకుంటే నీ కుటుంబంలో అప్పుల సమస్యలు పోవు, లేకుంటే నీ అనారోగ్యం పోదని మనుషులు నిన్ను చూసి ఎగతాళి చేయొచ్చు, తక్కువవాడిగా చేసి చూడొచ్చు. కానీ ప్రభు అంటాడు, ప్రార్థన నీ పరిస్థితిని మార్చేస్తుంది. నువ్వు అనుకున్న దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా రెట్టింపు జీవితం ప్రభు నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. నువ్వు అడిగింది పొందేనని నమ్మాలి. సందేహపడకుండా మోకరించి ప్రభు సన్నిధిని అడిగితే ప్రభు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి తగిన సమయంలో నేను ఆశీర్వదించి దీవిస్తానని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. రెండో అనుభవం ఏంటో తెలుసండి, మోకరించి ప్రార్థన చేయడం. ప్రార్థన అనుభవంలోకి రావాలి. మనం అన్ని పనులు చేస్తాం కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడం. సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయం. సమయం ఉంటుంది చేద్దాం అనుకుంటాం కానీ చెయ్యం. మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడం. ప్రార్థన మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ప్రార్థన మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగి వేస్తుంది. పరిశుద్ధమైన జీవితాన్ని మనకు కలిగిస్తూ ఉంది. ప్రార్థన లేని జీవితము ఎండిపోయిన ఎడారి లాంటిది. ఎండిపోయిన ఎడారి లాంటి నీ జీవితంలోనికి దేవుడు ఓటగా, ఉబుకుచున్న ఓటగా నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అసూయపరులుగా ఉండరు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఇతరులకి కీడు చేయరు. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఇతరులకి మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నా ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను ప్రార్థనాపరుడుగా చూడాలని అనుకుంటున్నాడు. మోకరించి ప్రార్థించే వ్యక్తిగా. ప్రార్థన మనం ప్రభుతో మాట్లాడే గొప్ప భాగ్యం. వాక్యం వినడం ప్రభు మీతో మాట్లాడుతున్న గొప్ప భాగ్యం. మనం ప్రభుతో మాట్లాడాలంటే మోకరించి ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. రెండవ అనుభవం యెహెజ్కేలుకి దేవుడు చూపిస్తున్నాడు. చేయి పట్టుకొని అతను నడిపిస్తూ తీసుకెళ్ళిన రెండో అనుభవం ఏంటంటే రెండో అనుభవం, నాకు ఒక అలవాటు ఉంది. మీరు వాక్యం వింటున్నారా లేదా అని నాకు తెలియాలంటే మధ్యలో చిన్న ప్రశ్నలు వేస్తాను, ఖచ్చితంగా మీరు చెప్పండి. మొదటి అనుభవం ఏంటని చెప్పుకున్నాం మనం. ఏంటండి అందరూ మాట్లాడారు. మొదటి అనుభవం ఏంటి? రెండో అనుభవం తెలుసుకునేసరికి మొదటి అనుభవం మర్చిపోయింది అంటారా? మొదటి అనుభవము చీలమండల అనుభవం. అంటే మన పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకోవాలి. అంటే దేవుని మీద ఆధారపడాలి. మన సమస్తమును దేవునికి సమర్పించుకోవాలని దాని యొక్క అర్థం. పూర్తిగా ప్రభువు మీద ఆధారపడి ఉండాలన్నదే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. రెండవ అనుభవం ఏంటి? మోకాళ్ళ అనుభవం. అంటే ప్రార్థన అనుభవము. ప్రభువుతో మీరు మాట్లాడేవారు ఉండాలి. ఒక తల్లితో మాట్లాడుతున్నట్లుగా, ఒక తండ్రితో మాట్లాడుతున్నట్లుగా ప్రభువుతో మనం మోకరించి ప్రభుని అడగాలి. ఒక్కొక్కసారి మనము తల్లిదండ్రులకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. తల్లిదండ్రులతో చెప్పుకోలేము. ఎవరికి చెప్పుకుంటాం? కొన్ని విషయాలు స్నేహితులకి చెప్పుకుంటాం. స్నేహితులు ఒక్కొక్కసారి మనకి మంచి స్నేహితులు ఉంటే విన్న వాటి గురించి మనకి సలహాలు ఇస్తారు, కష్టంలో సహాయపడతారు. అదే వాళ్ళు మంచి స్నేహితులు కానప్పుడు నీ దగ్గర తెలుసుకున్న విషయాలు వారికి నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని బయటికి రిలీజ్ చేస్తుంటారు. అని ప్రభు అంటున్నాడు, తల్లి మర్చిపోయినా తండ్రి విడిచిన నేను నిన్ను మరువను. మోకరించి ప్రార్థన చేయి, నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీ సమస్య నీ హృదయంలో ఉన్నది. ఒకటి స్నేహితులతో కూడా చెప్పుకోవాలని బాధ ఉండొచ్చు, కానీ ఎవరితో చెప్పుకోగలం మనం? దేవునితో. ప్రభువా, నువ్వు నా తండ్రివి, నాకు ఈ సమస్య ఉంది, నీవు తప్ప దీన్ని నాకు విడిపించే వాళ్ళు ఎవరు లేరని ప్రభు దగ్గర మోకరిస్తే ప్రభు తప్పకుండా మన సమస్యల నుండి విడిపిస్తాడు. మూడో అనుభవంలోకి మనం వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 4వ వచనాన్ని మరలా చదువుకుందాం. ఇంకా మరలా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండగా నన్ను నడిపించగా నీళ్లు మరులోతు ఉండెను. చాలు. ఇక్కడ రాయబడిన మూడో అనుభవము. మొదటి అనుభవంలో నీళ్ళు ఎక్కడి వరకు వచ్చేయండి? చీలమండలం.
పురుషులు కూడా మాట్లాడొచ్చండి. మొదటి అనుభవంలో నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయండి? చీలమండలం వరకు వచ్చాయి. రెండో అనుభవం ఎక్కడికి వచ్చాయి? మోకాళ్ళ అనుభవంలోకి వచ్చాయి. మూడో అనుభవానికి వచ్చేసరికి నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటండి? మలలోతు అంటే నడుము వరకు వచ్చాయి. ఇది విధేయతకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ మనస్సు అనే నడుము కట్టుకోవాలి, విధేయత చూపాలి. ప్రభు దగ్గరికి మనం సమస్తమైన ప్రభువా ఇదిగో నీ చిత్త ప్రకారం నేను జీవిస్తాను ప్రభు అని దేవుని దగ్గరకు తీర్మానం తీసుకుని విధేయత చూపి ప్రభుని వెంబడించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. మన మందికి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీ మనస్సు అనే నడుము కట్టుకో. మనసుకు కూడా ఏముందంటే మనసుకి దేంతో కట్టుకోవాలి మనం? మనసు అనే నడుము. మనసు చాలా వేగవంతమైనది. మనం ఇక్కడే కూర్చుని మన మనసు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పండి? నిజంగా కూర్చుని వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా పర్ఫెక్ట్గా? ఇంటికి వెళ్ళి వచ్చి ఉంటుంది మీ మనసు. బద్వేలు టౌన్కి వెళ్ళి వచ్చి ఉంటుంది. ఇంటికాడ మా భార్య వచ్చిందో, మా భర్త వచ్చాడో, పిల్లలు ఏం చేస్తున్నారు, స్టవ్ ఆపేనో లేదో, ఇవన్నీ మీకు కలిగించేది ఎవరండి? కదండి. మన మనసు ఒక రకంగా చెప్పాలంటే కోతి లాంటిది. ఒక సాధన ఉండదండి. కోతినైనా కట్టొచ్చేమో కానీ మనసును కట్టడం చాలా కష్టమే కదండి. అందుకే నీ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, నీ మనస్సు అనే నడుము కట్టుకో. ఎక్కడ కూడా చూసిన దానికల్లా కావాలనుకుంటాం. మనం చూసిన కాడికి వెళ్ళాలనుకుంటాం, వెళ్ళినదల్లా చేయాలనుకుంటాం. మనసులోనే చాలా ప్లాన్లు వేసేసుకుంటాం, ఇది చేయాలి అది చేయాలని. కానీ నువ్వు నీ మనస్సు మీద ఆధారపడకూడదు. ఎవరి మీద? దేని మీద? విధేయత చూపి నువ్వు నడుము కట్టుకొని సంపూర్ణంగా ప్రభు దగ్గరకు వచ్చి నీ నడుము కట్టుకుని ప్రభు నా ఇష్టం ఏమీ లేదు, పూర్తిగా నీ ఇష్టాన్ని నెరవేరుస్తానని. చాలామంది నిద్రపోతున్నారు, మిట్టి చూడండి. పాపం మీ పాస్టర్ గారేమో చాలా ప్రయాసపడి మీటింగ్ పెట్టారు. మేమేం చాలా దూరం నుంచి వచ్చి మీకు వాక్యం చెప్తున్నాం. మీరు హాయిగా ఇంటికాడ బెడ్డ మీద పడుకున్నట్లుగా ఇప్పుడే మీ మనసు చెప్పింది, బెడ్డ మీద పడుకున్నాం నిద్రపోని కదండి. వాక్యాన్ని విందాం. సాతానుకు చాలా టెక్నిక్స్ తెలుసు వాడికి. పాటలు పాడినప్పుడు ఉద్యోగంగా నిన్ను చెప్పులు కొట్టమని చెప్తాడు వాడు. వాక్యం చదువుతున్నా ఒకరి వాక్యం చదువుతున్న వారి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్తాడు వాడు. కానీ వాక్యము వినడం మాత్రం ఇష్టపడ్డు. నువ్వు పాటలు పాడు, ప్రార్థన చెయ్యి, నేను ఇష్టపడతా. కానీ నువ్వేం చేయకూడదు తెలుసండి? వాక్యం అనకూడదు. వాక్యం వింటే నీ హృదయం మార్చబడుతుంది. వాక్యం వింటే నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ ఆలోచన విధానం మారిపోతుంది. కాబట్టి వాక్యం వింటే నువ్వు ఎక్కడ మారిపోతావని సాతానుడికి భయం. అందుకని వాక్యం వినేటప్పుడు మనకు నిద్ర కలిగిస్తూ ఉంటాడు కదండి. అయితే వాక్యం వినండి జాగ్రత్తగా. మూడో అనుభవానికి వచ్చాము. మన నడుము అనే మనస్సుని నడుని కట్టుకోవాలి. మనం దేంతో కట్టుకోవాలంటే వాక్యము చేత. దేంతో కట్టుకోవాలండి? వాక్యము చేత. ఇందాక మనము పునాది స్థిరం చేసుకోవాలని నేర్చుకున్నాం, మోకరించి ప్రార్థన చేయాలనుకుని నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రార్థించిన మనము దేవుని చిత్తానికి మన జీవితాన్ని విధేయత పూర్వకముగా అప్పగించాలి. ప్రభువా నా ఇష్టమేమీ లేదు, నా చిత్తమైతే నా ఇష్టమైతే నేను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. నాకు శ్రేష్టతను కలిగిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అదే నీవు నా జీవితంలో ఇచ్చినది మాత్రము ఖచ్చితంగా అది శ్రేష్టంగానే ఉంటుంది. ప్రభువా నీవు నాకు సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడవు, నీవు ఏదైతే ఇస్తావో అది తీసుకుంటాను, నీవు ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలే అన్నట్లుగా మనం ప్రభు మీద ఆధారపడిపోవాలి. విధేయత చూపాలి. ప్రభు ఏదైతే చెప్పాడో అది చేయడానికి ఇష్టపడాలి. ఇది చేయి అంటే అది ఎంత కష్టమైన చేయడానికి మనం ఇష్టపడాలి. ఇది వద్దు అంటే అది ఎంత మేలుకరమైన అందమైన లేకుంటే సౌకర్యమైన దాన్ని విడిచిపెట్టేయడానికి ఇష్టపడాలి. మూడో అనుభవానికి వచ్చేసరికి ప్రభు లేఖనం చెప్తుంది, విధేయత చూపేవారు ఉండాలి. మనం ఎలా ఉండాలండి? మనం విధేయత ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ విధేయత ఉండదు మనకి. ఈ పాస్టర్ గారు ఏంటంటే ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడు. ప్రార్థన ఎవరి కోసం? మనం కోసం, మనం బాగుపడడానికి కదండి. వాక్యం ఎవరి కోసం? మన జీవితాలను మార్చుకోవడానికి, క్రీస్తు మీద ఆధారపడడానికి. పరిస్థితులు ఒక్కొక్కసారి మనం ఎంత ప్రభు మీద ఆధారపడినా కష్టంగా కనిపిస్తుంటాయి, నష్టాలు కలిగిస్తుంటాయి. అయినా ప్రస్తుతానికి కనిపించిన పరిస్థితులే స్థిరము కాదు. నీ ప్రార్థన ఏదైతే ఉందో
నీ పరిస్థితులన్నింటినీ మార్చివేసి సంతోషకరమైన జీవితాన్ని నీకు ఇస్తుంది. పేతురుతో ప్రభు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 20వ అధ్యాయంలో పేతురుతో అన్నాడు, పేతురు ఇదిగో నువ్వు యవనస్తుడుగా ఉన్నప్పుడు నీ నడుము కట్టి నీకు ఇష్టమైనటువంటి స్థలాల్లోనికి వెళ్తావు. నీ వృద్ధుడు అయిపోయిన తర్వాత నీ నడుము వేరే వాళ్ళు కట్టి నీకు ఇష్టం లేని స్థలాల్లోకి తీసుకెళ్తారు. ఈ మాట మనం అర్థం చేసుకుంటే చాలా చాలా గూఢమైన సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాట, నీ నడుము కట్టుకుని నీకు ఇష్టమైన స్థలాల్లోకి వెళ్ళిపోతుంటావు యవనస్తుడు ఉన్నప్పుడు. అయితే నువ్వు వృద్ధుడుగా అయిపోయినప్పుడు ఎలా అంటండి, ఆయన నడుము వేరే వాళ్ళు కట్టి ఏం చేస్తారంట, ఇష్టం లేని స్థలాల్లోనికి. ఇష్టం లేని స్థలాలంటే మన జీవితంలో ఇష్టం లేని స్థలాలు ఏమి ఉన్నాయా అన్నాయండి? ఇష్టం లేని స్థలాలు మీకు తెలీదా? అన్నీ ఇష్టమేనా? వాక్య రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుల సమస్య మనకి ఇష్టమైన స్థలం కాదు. అయినా ప్రభు అంటాడు, ఒకసారి అప్పుల సమస్యలోకి వెళ్ళు, నేను ఇస్తాను ఇవ్వను నీకు తెలియదు కాబట్టి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మనకి. ఆర్థిక ఇబ్బందులు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ ఆర్థిక ఇబ్బంది నుండి చాలా ఇబ్బంది పడుతుంది. మీరు అన్నారు, యెహోవా యందు భయభక్తులు గల వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ దినము కృంగజేసేసిన ప్రభువా మీరు ఖచ్చితంగా నాకు సహాయం చేయండి ప్రభు. తప్పకుండా వేరే వాళ్ళ ద్వారా మనకు సహాయాన్ని తీసుకొస్తూ ఉంటాడు. లేకుంటే రోగాలు అనే మార్గం ఉంది, దాంట్లోకి వెళ్ళడం మనకి ఇష్టమండి. ఇష్టమా? నాకు రోగాలు కావాలని ఎవరైనా కోరుకుంటారండి? మనకి ఇష్టం లేని మార్గాలుగా ఒక్కొక్కసారి నేను అనుకుంటే నీ వచ్చిన చదివినప్పుడల్లా నేను కూడా ఎన్నో సమస్యలు ఇబ్బందులు దాటుకుంటూ వచ్చాను. అవి చెప్పడానికి వీలు కాదు, అనుభవిస్తేనే అర్థమవుతుంది. కొన్ని కష్టాలు మనం చెప్తే అవతల వ్యక్తికి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు అనుభవించారు కాబట్టి అవేనా ఇవేనా అనుకుంటూ ఉంటారు. ఆ కొన్ని కష్టాలు మనం అనుభవిస్తే తప్ప అర్థం కాదు. నేను అనిపిస్తుంది, ప్రభువా నా నడుము నీవు కట్టావు, నాకు ఇష్టం లేని స్థలాల్లోకి తీసుకెళ్ళావు. నాకు ఇష్టం లేని స్థలాలు ఎన్నో దాటుకుంటూ వచ్చాను. వాటిని క్షేమంగా దాటించింది ఎవరో తెలుసండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. నేను ప్రతిసారి విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ మాటకి విధేయత చూపుతున్నాను. కష్టకాలంలో చాలామంది అన్నారు, ఇదిగో ఉద్యోగం చేసుకో, లేకపోతే అది చేసుకో, ఇది చేసుకో, ప్రభు నీ పక్షాన్ని నీవు సేవకురాలుగా సమర్పించుకుని ఇక్కడికి వచ్చావు, అయినా సరే నీ జీవితంలో ఏం మేలు జరిగింది. నా తల్లిగారి ఇదే మాట ప్రతిసారి నన్ను మాట్లాడుతూ ఉండేవారు. యేసు ప్రభు నమ్ముకున్నావు, ఏం జరిగింది నీ జీవితంలో? ఏ సంతోషం జరిగింది? ఎంతో దూరం నుంచి తల్లిదండ్రులు వదిలి వివాహం చేసుకుని ఇక్కడికి వస్తే ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అవగానే నా భర్త యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఏ వ్యక్తినైతే నమ్మి 500 కిలోమీటర్లు దాటి ఇక్కడికి నమ్మి వచ్చాను, ఆ వ్యక్తి చనిపోయి యాక్సిడెంట్ చనిపోయిన వార్త నా జీవితాన్ని కుదిపేసింది. నా పిల్లలు చాలా చిన్నవారు. అలాంటి సమయంలో నాకు భవిష్యత్తు లేదు. నా తల్లిదండ్రులు ఇంటికి నేను వెళ్ళను, ఎందుకంటే ముందుగానే వాళ్ళకి చెప్పాను, సేవకుడు చేసుకుంటారు మీరు, నాకు ఆస్తి. మా తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్తి ఉన్నావు, డబ్బులు ఉన్నారు, నీకు మాకు ఎలాంటి సహవాసం ఉండదు. మా వివాహాలు కానీ మాకు ఏ కార్యాలు జరిగినా నేను పిలవము, వాటన్నిటినీ ఓకే అన్నాను. దేవుని సేవకుడు చేసి ఇష్టం లేని మార్గం కూడా ప్రభు నడిపించుకుంటూ వచ్చాను. నాకు ఎదురైనటువంటి మొదటి దెబ్బ పాస్టర్ గారు చనిపోవడమే. నేను అనుకున్న ప్రభువా ఎంత భయంకరమైనటువంటి మార్గంలో నన్ను నడిపించావు. యోబుకి పిల్లల్ని తీసుకున్నా, తన భార్యను ఉంచావు, మరలా వాళ్ళని ఆశీర్వదించావు. కానీ నా జీవితంలో ఏంటి ప్రభువా, ఎవరి కాలం నుండి దేవుడు నేను స్తుతించాను కదా, గణపరిచాను కదా, మహింపరిచాను కదా, నా ఇంట్లో వాళ్ళు దూషిస్తున్నా, అవమానపరిచినా, నా బంధువులు విడిచిపెట్టినా, ఎవరు నాతో మాట్లాడకపోయినా నిన్నే సేవించాను కదా. కానీ నా జీవితంలో ఎందుకు ప్రభువా ఎంత భయంకరమైన సంఘటనని నువ్వు అనుమతించావు అంటే, యోబు గ్రంథంలో ఒక మాట దేవుడు సెలవిచ్చాడు. ఆయన ప్రశ్నించడానికి మన నేపాటి వారు తనకిష్టమైన మార్గంలో నన్ను నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఆశగా చనిపోయేసరికి నాకు ముగ్గురు పిల్లలు తప్ప ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. పిల్లలు తీసుకుని ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు కూడా నా వయసు 31 సంవత్సరమే. అంత ఆలోచన శక్తి లేదు. అప్పటి వరకు భర్త చాటున భార్యలాగా బ్రతికాను. లోకం అంటే ఎలా ఉంటుందో, మనుషుల సహవాసం ఎలా ఉంటుందో, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు కూడా అంగడి దగ్గరికి, ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడి వస్తువు కొనడం నాకు తెలియదు.
ఎవరినైనా సపోర్ట్ అడిగాను. నా పిల్లలు పెద్ద అయినాక, నా కుమారుడు పెద్ద అయినాక ఆయన తీసుకురావడమే నాకు తెలుసు. ఇప్పటి వరకు నేను ఎక్కడికైనా ఓన్లీ బట్టల షాపుకు మాత్రమే వెళ్తూ ఉంటాను పిల్లలతో. అలాంటి విధానంలో వచ్చిన నేను ఎన్నో సమస్యలు, పేదరికం, ఆర్థిక పరిస్థితులు, తిండికి లేని ఇబ్బందికరమైన పరిస్థితులు అయినా నా పిల్లలు చదువుకున్న మంచి కాన్వెంట్లో జాయిన్ చేశాను. వాళ్ళు విధులు చూపాను. ప్రభువా, అంత దూరం నుండి ఎంత దూరం వచ్చే నీ పరిచర్య నిమిత్తమే నా తల్లిదండ్రులు వదులుకున్నాను. ఇంత చేదైన అనుభవం కూడా వెళ్తున్నాను. కానీ ఈ అనుభవాలు స్థిరమైనవి కాదు. ఖచ్చితంగా నా పరిస్థితులను మారుస్తామని విశ్వాసం నుంచి ప్రార్థన చేశాను. దేవుడు ఖచ్చితంగా నా పిల్లలకి ఏదైనా కావాలంటే రాత్రి అంతా మోకరించే ప్రార్థన చేస్తుంది. కాళ్ళు నొప్పులు వచ్చినా సరే ఎత్తు మోకాళ్ళ మీద ఉండి తెల్లవారి వరకు కూడా 6 గంటల వరకు కూడా ఏదైతే అవసరమో దాన్ని పేపర్ మీద రాసుకుని దాని మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తూనే ఉంది. దాన్ని మనుషుల దగ్గర నేను చెయ్యి చెప్పుకోకూడదు ప్రభువా, ఎందుకంటే నా భర్త నువ్వు తీసుకెళ్ళావు, నా కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నీదే అన్నా. కానీ ప్రభు ఎన్నో సమస్యలు నాకు వచ్చిన, ఎన్నో అవమానాలు మార్గంకుండా నన్ను నడిపించిన, వాటన్నింటి నుండి తప్పించుకుంటూ ఆశీర్వాదకరంగా అనేక ప్రాంతాల్లో నన్ను వాడుకుంటూ వస్తున్నాడు. మనం ఆగిపోయే వారు ఉండకూడదండి, సాగిపోయే వారు ఉండాలి, విధేయత చూపేవారు ఉండాలి. ఏ కష్టం వచ్చినా ప్రభు దగ్గర మనం సరెండర్ అవ్వాలి. ప్రభు నీ చిత్తమే జరిగించిన జీవితంలో ఈ మనలోత అనుభవం ఏంటో తెలుసండి. ప్రభు నిన్ను ఏ మార్గం గుండా నడిపించినా, ఏ సమస్యలో నడిపించినా ప్రభు నీకు ఇచ్చే వరకు విధేయత కలుగు ప్రభు సన్నిధిలో ఉండాలి తప్ప వెనకంజి వేయకూడదు. నీ విశ్వాసమే నీకు ఫలభరితమైన జీవితాన్ని కలిగిస్తుంది. ఈ 3 అనుభవాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని 4వ అనుభవం గురించి ధ్యానం చెందబడి. మొదటి అనుభవం ఏంటో చెప్పుకున్నాం మనం, చీలమండలు. అంటే మనం పునాది ఎక్కడ ఉండాలి? క్రీస్తు అనే బండ మీద స్థిరంగా వేసుకోవాలి. నీ స్థిరత్వమే నీ పిల్లలకు వస్తుంది. నీ స్థిరత్వమే నీ పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు మాట్లాడే విధానమే నీ పిల్లలు నేర్చుకుంటారు. నీ ప్రవర్తనే పిల్లలు నేర్చుకుంటారు. నీ ఆధారపడిన జీవితమే నీ పిల్లలు నేర్చుకుంటారని జ్ఞాపకం చేసుకోవాలి మనం. కాబట్టి మనము స్థిరంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే మన పిల్లలు కూడా దేవుని మీద ఆధారపడి స్థిరత్వాన్ని కలిగి జీవిస్తారు. రెండవదిగా మన ప్రార్థన అనుభవం, మోకాళ్ళ అనుభవం. ప్రార్థన చేసే ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినా ప్రార్థన చేయాలి, సంతోషం వచ్చినా ప్రార్థన మన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి. ప్రార్థన అలవాటు. కొన్నిసార్లు మళ్ళీ చేసుకోవచ్చు అనుకుంటాం. దేవునితో సహవాసాన్ని దూరం అయిపోతూ ఉంటాం. ప్రార్థన అనుభవాన్ని 3వ అనుభవము విధేయత కలిగి ఉంటారు. మనసుని నడుము కట్టుకొని ప్రభువా నువ్వేం చేస్తే అదే నాకు సంతోషం, నువ్వు ఇచ్చినానికి స్తోత్రం ఇవ్వకపోయినా వందనాలు. విధేయత కలిగి ప్రభు సన్నిధిలో నువ్వే మార్గము గుండా వెళ్ళినా సమస్యలు నిన్ను సతమతము చేస్తున్నప్పుడు అయ్యో వాళ్ళు వీళ్ళు సంతోషం అన్నారే, నా జీవితంలో సంతోషం లేదని నువ్వు అనుకోవచ్చు. వాళ్ళు సంతోషం ఉన్నారు, వీళ్ళు సంతోషం ఉన్నారంటే నీ జీవితంలో సంతోషం లేదని కృంగిపోతూ ఉంటావు. అలా కృంగిపోవడానికి కారణం ఏంటంటే ప్రభు ఎవరినైతే శ్రమ పెడతాడో, ఏ కుటుంబంలో అయితే శ్రమను కలిగిస్తాడో, ఏ కుటుంబంలో అయితే దుఃఖాన్ని కలిగిస్తాడో ఆ కుటుంబము స్థిరమైనగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. వారి విశ్వాసాన్ని పరిమాణాన్ని బట్టే ప్రభు వారిని స్థిరపరచడానికి శ్రమల గుండా వారిని నడిపిస్తాడు, అవమానాల గుండా నడిపిస్తాడు, ఇబ్బందులు గుండా నడిపిస్తాడు, కష్టము, రోగము, బలహీనతలు. చాలామంది అన్నారు పాస్టర్ గారు చనిపోయినప్పుడు, పాస్టర్ గారు కదా ఏంటి యాక్సిడెంట్లో చనిపోవడం, సడన్గా దేవుడు కాపాడలేకపోయాడా ఆయన్ని అని. నేను కూడా ఇలాగే ప్రశ్న. మొట్టమొదటిగా ఎన్నో శ్రమలు, ఆహారం లేదు, బట్టలు కట్టుకోవడానికి లేవు. నా పుట్టింటి నుంచి నేను 5 డ్రెస్సులు తెచ్చుకున్నాను. 5 సంవత్సరాలు వాడాను. వస్త్రాలకు కొదువు, తినడానికి ఆహారానికి కొదువు, శరీరానికి సుఖం లేదు, మనసుకు నెమ్మది లేదు. అయినా ప్రార్థన వదలలేదు. రోజుకి 10 గంటలు ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని. దేవుడు తప్పకుండా నా పరిస్థితులు మారుస్తాడని ఒక నిరీక్షణతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. చాలామంది అన్నారు ఎందుకు ఈ పాస్టర్ గారు చనిపోయారు, నేను దేవుని దగ్గర ఇదే ప్రార్థన చేశాను, ప్రభు ఎందుకు నా భర్తను తీసుకెళ్ళిపోయావు, నిజంగా నువ్వు ఉన్నావా? మొట్టమొదటిగా నాకు ఆలోచన అలా వచ్చింది. ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడు దేవుడు నాకు కలిగించిన ఒక వాక్య భాగంలో, ఒక సువార్తలో నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నాకు చెబుతూ ఉన్నాడు. ఆ విషయం ఏంటంటే ఒక పొలములో చాలా పని జరుగుతుంది. వాళ్ళు పని కోసము ఒక వీధిలో నిలబడి ఉన్నారు. ఆ నిలబడినప్పుడు కొంతమంది
నిలబడి ఉన్నప్పుడు ఒక యజమానుడు వచ్చి, ఇదిగో నా పొలంలో పని చేయడానికి దేనారం ఇస్తాను, నా పొలంలోనికి వస్తావా అని అడిగాడు. వాళ్ళు ఒప్పుకొని 9 గంటలకు పనికి వెళ్ళారు. వాళ్ళ కూలి ఎంతంటండి? దేనారం. దేనారం అంటే ₹1 అని అర్థం. అప్పటి కాలంలో ₹1. ఇప్పుడు పిల్లలు కొనుక్కోవడానికి ₹1 ఇస్తామంటే మనం ₹10 ఇస్తే ఇదేనా అంటున్నారు పిల్లలు. ఇప్పటి కాలంలో మళ్ళీ ఇంచుమించు 12 గంటలకి మళ్ళీ యజమానులు చూస్తే కొంతమంది పొలంలో పనిచేసే వాళ్ళు అక్కడ వీధిలో నిలబడి ఉంటే వారిని కూడా పిలిచాడు, ఇదిగో దేనారం ఇస్తాను వస్తావా పనికి. వారు కూడా అనుకున్నారు దేనారం ఇస్తాను అన్నాడు 12 గంటలకు. వారు కూడా పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నారు. ఇంచుమించు 3 గంటల సమయంలో కూడా మరలా ఆయన వీధిలోకి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ నిలబడుకుని ఉంటే, ఇదిగో నా పొలంలో పని చేయడానికి దేనారం ఇస్తాను వస్తావా. వాళ్ళు పిలిస్తే వారు కూడా వెళ్ళి పొలంలో పని చేశారు. ఇదంతా దేవుడు నాకు ఆ రాత్రి చెబుతూ ఉన్నాడు, ఎవరో చెప్తున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. నేను ప్రశ్నించి దేవుని దగ్గర పడుకుని నిద్రపోతుంటే దేవుడు నాకు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన జీతం ఇస్తున్నాడు. సాయంత్రం అయిపోయింది పనిలో. మొట్టమొదటిగా మా జీతం ఎవరు ఇవ్వాలి చెప్పండి? ఎవరికి ఇవ్వాలి? 9 గంటల వరకు ఇవ్వడమే కదండి. దయవుంచి మీరు మాట్లాడారండి. ఒక పాస్టర్ గారు అన్నారు, రిప్లై ఇస్తే సప్లై అందుతుంది అంటాడు. చెప్పే వరకు ఒకసారి వస్తుంది. మీరేమో నీరసం కనిపిస్తుంటే పాపం మాకు చెప్పే వరకు కూడా ఏమో హుషారు ఉండదు. ఒకరి కూలి పనికి మనం వెళ్ళాము, మొదటికి ఎవరికి ఇవ్వాలని కోరుకుంటారు? ఇప్పుడు యజమానుడు 9 గంటల పనికి వెళ్ళిన వాళ్ళే కదండి. 9కి కానీ రివర్స్లో జరిగింది. అక్కడ 3 గంటలకు వెళ్ళిన వారికి చేతులు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? దేనారం. 12 గంటలకు వెళ్ళి ఉన్నారు అంటున్నారు, అబ్బా 3 గంటలకు ఇచ్చిన వాళ్ళకి దేనారం ఇచ్చాడంటే 12 గంటలకు ఇచ్చిన వాళ్ళు మాకు ఎంత ఇస్తాడు? కానీ 12 గంటల వరకు కూడా ఇచ్చాడు, దేనారమే ఇచ్చాడు. ఇప్పుడు 12 గంటల వరకు కూడా దేనారం ఇచ్చాడు. 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇప్పుడు వీళ్ళు 3ంటికి వచ్చిన వాళ్ళకి 12ంటికి వచ్చిన వాళ్ళకి దేనారం ఇచ్చాడంటే ఉదయం నుండి కష్టపడుతున్నాం కదా, ఇప్పుడు మాకెంత ఇస్తాడు ఈయన? ఆశతో ఎదురు చూస్తుంటే వాళ్ళకు కూడా లెక్క చూసి ఎంత ఇచ్చాడో తెలుసండి? వీళ్ళకి కోపం వచ్చింది. కానీ ఇక్కడ ఒక ఆత్మీయ అర్థం ఉంది. వాళ్ళు అడిగారు, ప్రభా ఏంటి 9 గంటలకు వచ్చాం, 12 గంటలకు వచ్చిన 3 గంటలకు వచ్చి ఈక్వల్ చేసేసాం. దాని అర్థం ఏంటంటే 9 గంటలకు వెళ్ళిన వాళ్ళు నిదానంగా పని చేసుకుంటూ అంత పని చేశారు. 12 గంటలు కూడా కొంచెం స్పీడప్ చేసి వాళ్ళు 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఎంత పని చేశారు అంతే పని చేశారు. 3 గంటలకు వెళ్ళిన వాళ్ళు 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేశారు, ఈ 2 గంటల్లో వాళ్ళు అంత పని చేశారు. అందుకని ఆయన అన్నాడు, ఇలా ఇవ్వడం నాకు ఇష్టమైంది. పాస్టర్ గారు అంటున్నారు, నాకు ఆ కళలో ఆయన చెప్తున్నాను, నీ భర్త 3 గంటలకు వచ్చి పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మిగతా పని ఎవరుతుంది? నేనే. చాలామంది అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు, మీకు ఉద్యోగం ఇప్పిస్తాం, ఉద్యోగం చేసుకుని పిల్లల్ని సాకమని. కొంతమంది అన్నారు, ఇదిగో ప్రొఫెసర్గా నేను బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా తీసుకుంటాం, బైబిల్ కాలేజీలో వచ్చమని. కానీ దేవుని ఆత్మ నాతో చెప్తుంది, లేదు, సంఘాన్ని కట్టాలి, సువార్త ప్రకటించాలి, అనేక ప్రాంతాలు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలి, ఇది నా ఆశ. ఎన్నో నా ముందుకు తీసిపెట్టుకున్న వాటన్నిటికీ వెళ్ళలేదు. దేవుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏదైతే నాతో చెప్పాడో అది నెరవేర్చడానికి అప్పుడు విధేయత చూపిన నేను కష్టకాలంలో తిరిగి చూడకుండా ప్రభు వైపు చూశాను. దేవుని విధేయత చూపాను. నీ జీవితంలోకి ఎలాంటి కష్టాలు, మనుషులతో చెప్పుకోవాలని కష్టాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఉద్యోగం సాధించానా, ఇల్లు కడతానా, పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తానా, ఈ రోగం నన్ను విడిచిపోతుందా, ఈ ప్రశ్నలు నీకు ఉండొచ్చు. కానీ ప్రశ్నలన్నింటికి సమాధానం మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు నీకు ఇస్తాడు. 4వ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనం. ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటిలేనంత నది కనబడెను. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాట మొదటి అనుభవంలో చీలమండ దాకా వచ్చింది కదండి. 2వ అనుభవం ఎక్కడుంది? మోకాళ్ళ అనుభవం. 3వ అనుభవంలో మొలలోతు. 4వ అనుభవంలో పూర్తిగా దాటలేనంతగా మనిషి మునిగిపోతూ ఉన్నాడు. ఇదేంటంటే సంపూర్ణ సమర్పణకి సాదృశ్యం. రక్షింపబడిన మనము, క్రీస్తు బండ మీద పునాది వేయబడి కట్టబడిన మనము, మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి మనం
దేవుని దగ్గర విధేయత కలిగి జీవిస్తున్నటువంటి మనం ఏం కలిగి ఉండాలంటండి? సమర్పణ కలిగి ఉండాలి. ఏ సమర్పణ ఇది? సజీవ యాగముగా సమర్పించుకోమని రోమాపత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. మన సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట, దాటలేనంతగా ఆ నీళ్ళు ఏమైపోయినాయంటండి? దాటలేనంతగా విస్తారమైనటువంటి నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్ళు వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవుని వాక్యం చెప్తుంది దేవుడే జీవ నది అని మనకు తెలియజేస్తుంది. మనం అప్పుడప్పుడు పాట పాడుకుంటాం, జీవ నదిని నా హృదయములో ప్రవహింపచేయమని. ఈ నది ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తుకు సాదృశ్యం. మనిషి మునిగిపోయేంతగా మన భక్తి ఎలా ఉండాలంటే అండి, ఒక్కొక్కసారి మన బిందుతో నీళ్లు తీసుకొచ్చుకుంటాం కదండి. బిందుతో నీళ్లు తీసుకొచ్చినప్పుడు ఫుల్ బిందు మన భుజం మీద పెట్టుకొస్తే ఎలా ఉంటుంది? మనం చక్కగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే తల మీద పెట్టుకుంటే కొంతమంది చేతులు కూడా వదిలి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అదే అరబిందు పట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మనం నడవనిస్తుందా? అడుగులు తడబడి అటు ఇటు నడక కరెక్ట్గా రాదు. ఆ బిందులో నీళ్లు అటు ఇటు తొడిగి మనల్ని క్రమంగా నడవనివ్వకుండా చేస్తుంది. మనం కూడా అరాకొర భక్తి జరిగితే ఇటు లోకములో ఉండలేవు, ఇటు పరిశుద్ధతలో ఉండలేవు, ఇటు దీవుని పొందుకోలేవు, ఇటు లోకముతో కలిసి సంతోషం ఇష్టానుసారంగా జీవిద్దామంటే అలా కూడా జీవించలేవు. అటు ఇటు కాకుండా నీ బ్రతుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వాక్యం సవిస్తున్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు సమర్పణ కలిగి ఉండాలి. పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. దేవుని మీద పూర్తిగా మనము ఆధారపడాలన్నదే దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నటువంటి విషయము. ఇప్పుడు మునిగిపోతున్న ఈతొచ్చిన వ్యక్తి నీళ్లు దాటలేనంత ఉన్నాయి. ఈతొచ్చిన వ్యక్తి ఎటు వెళ్ళిపోతాడు చెప్పండి? ఇటు వెళ్తుంటాడు, ఇటు ఎదవచ్చు, ఇటు ఎదవచ్చు, ఇటు ఎదవచ్చు. దీని అర్థం ఏంటో తెలుసండి? దేవుని వాక్యం చెప్తుంది, శిష్యుతో అన్నాడు ప్రభు, భూదిగంతముల వరకు మీరు వెళ్ళి సేవ చేయండి. ఎక్కడికి వెళ్ళాలంటే అండి? ఒక ఏరియాలో ఉండి సేవ చేయమన్నాడా? భూదిగంతముల వరకు, ఏ ప్రాంతమైనా సరే నువ్వు వెళ్ళాలి. పూర్తిగా మునిగిపోయిన వ్యక్తి మాత్రమే వెళ్ళగలడు. అరాకొర మునిగితే వెళ్ళలేము. మనం ఆసక్తి ఉంటుంది వెళ్ళాలని, కానీ వెళ్ళలేని పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నిండుకుంటే, వాక్యం చేత మనం నింపబడితే, మనం ఏ ప్రాంతంలోనైనా సరే ప్రభు ఏమంటాడు, ఇదిగో దేశ నలుమూలలా నిన్ను నేను వాడుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లేపుతాడు, నడుపుతాడు, గమ్యానికి చేరుస్తాడు. మనము అరాకొరగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం కాదు. ఈ నది పేరేంటో తెలుసండి? ఈ నది జీవనది. ఈ నదే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం అప్పుడప్పుడు పాడుకుంటున్నాం, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయమయ్యా. ఈ నది మన మందిరములో ఉంది. మన మందిరములో ఉన్నటువంటి మనం శీలలోత అనుభవం నుండి వచ్చాం, ప్రార్థన అనుభవంలోనే దాటుకుని వచ్చాం. ఇప్పుడు విధేయత 3వ అనుభవాన్ని కూడా దాటుకున్నాం. 4వ అనుభవం ఒకవేళ నువ్వు ఉంటే, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ నీ సంఘమును బట్టి నీవు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవారు ఉండాలి. అనేక ప్రాంతాల్లో ఎలా అయితే ఈ నది యొక్క కాలువలు ఆయా ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయో, అలాగే శాఖోపశాఖలుగా నీ సంఘములో నుండి అనేక మంది ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు ఉండాలి. దేవుడు నీ సంఘాన్ని అందుకని ఒకే శాఖ నుండి స్థిరంగా ఎక్కడే ఉండిపోవాలని కాదండి. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు మనల్ని? ఆయా ప్రాంతాలు వెళ్ళి. కొంతమంది సంఘాలకు భారం ఉంటుంది, అయ్యో మా సంఘం నుండి వేరే సంఘాలు, అనుబంధ సంఘాన్ని మేము కట్టుకోవాలి, లేదంటే మాకు మా సేవను విస్తరింపు చేసి ఎక్కడైతే సువార్త ప్రకటింపబడట్లేదు అక్కడికి వెళ్ళి మేము సువార్త ప్రకటించాలి. ఇది ఒక భారభరితమైనటువంటి ఆత్మ నీకు దేవుడు కలిగించాడా? ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోతే ఆశీర్వాదాన్ని చూడలేవు. దేవుడు నీకు ఒక భారాన్ని పెట్టాడు. రక్షింపబడిన నీవు భారము కలిగి క్రీస్తు పరిచర్యలో ముందుకు వెళితే నీవు నీటి మీద తేలుతూ పరిశుద్ధాత్మలో ఆనందించే వ్యక్తిగా ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపిన నీవు అనేక మందిని నింపడానికి ఇష్టపడతావు, అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి ఇష్టపడతావు. అందుకని వాక్యాలు మనం చదువుకున్న మరి మూల వాక్యాన్ని మనం మరొకసారి ఇక్కడికి వద్దాం. దేవుని వాక్యం నుంచి కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 4-5 వచనాల వరకు సారి చదువుకున్న వాక్యాన్ని మనం ముగిద్దాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు
పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దేవుని కృప, దేవుని సహాయం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందండి? అరుణోదయము అంటే ఉదయమునే దేవుని కృప, దేవుని సహాయము మనకు అందుతూ ఉంది. అంటే ఉదయకాలం మనం ప్రార్థన చేయాలి, ఉదయాన్నే మనం సమర్పించుకోవాలి. ప్రభువా, ఈ ఉదయము మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని ఈ కాలమంతా కనిపాపాలి, కాపాడండి, ఎక్కడ తప్పిపోకూడనట్లు నీ కృపతో మమ్మల్ని నింపండి అని ప్రతినిత్యము మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందుకని ప్రభు సంఘముతో అనేక సార్లు చెప్తున్నట్లు, సంఘముతో మరి ప్రకటన గ్రంథాలు రాయబడింది, సంఘముతో దేవుని ఆత్మ చెప్పు మాటలు ఏంటంటే, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నిలువెచ్చగా ఉండదు. ఎలా ఉండకూడదు అంటే మనం వెచ్చగా ఉండడం అంటే, వెచ్చగా ఉండడం అంటే ఏంటండి? అదే వెచ్చ అంటే వేడే అంటే వెచ్చగా ఉండు. వెచ్చగా ఉండమంటే మనకి మనలో టెంపరేచర్ ఎంత ఉంటుంది? 98. ఒక 1 పాయింట్ పెరిగినా కేవలం వచ్చేసినట్టు మొలకలు తీసుకుని ఒప్పుడు కప్పుకొని పడుకుంటాం కదండి. 1 పాయింట్ పెరిగితేనే, 1% పెరిగితే 98 బదులు 99 ఉంది. అప్పటికే జ్వరం వచ్చేసిందని ఎంతమందితో చెప్తాం మనం? అంటే ఉండవలసినంత 98. వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు అంటే బ్రతికున్న వ్యక్తికి ఎంత టెంపరేచర్ ఉంది? దేవుడు అంటే వెచ్చగా ఉండు అంటే బ్రతికినోడులాగా ఉండు, చల్లగా ఉండంటే చచ్చినోడులాగా ఉండు, నిలువెచ్చగా ఉండొద్దు. అంటే దీని అర్థం ఏంటి? సచ్చి మృతి కోమా బ్రతికింది అంటే బ్రతకడం, వీడు సాగుడు కదండి. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు బ్రతికి ఉన్నావని పేరు మాత్రం ఉందని మృతుడివి. నువ్వు బ్రతికి ఉన్నావని పేరుంది కానీ నువ్వు మృతుడువే. ఎందుకని? హృదయంలో పరిశుద్ధత లేదు, వచ్చి వెళ్ళిపోతున్నావు. క్రీస్తు పట్ల ఒక భారం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, ప్రార్థన అనుభవం లేదు, వాక్య ధ్యానం అనుభవం లేదు. ఈ అనుభవం లేని వారిని దేవుడు ఏమంటాడంటే, నువ్వు కోమాలో ఉన్నావయ్యా, ఎవరికి ఉపయోగం లేదు, నీకు కూడా ఉపయోగం లేదు. బ్రతికున్న పేరు మాత్రం ఉంది. అలా ఉందామండి. మన కోమాలో ఉన్న వ్యక్తుల్లో ఉన్నామా? ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలండి? బ్రతికినోళ్ళకంటే ఎలా ఉండాలి? హుషారుగా, ఉత్సవంగా, దేవుని సన్నిధిలో ఉత్సవం కలిగించే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా, ప్రోత్సహించే వ్యక్తిగా, బలపరిచే వ్యక్తిగా. అనేక ప్రాంతాల్లో నశించిపోతున్న వాళ్ళని చూసినప్పుడు నీ హృదయంలో ఒక భారం కలగాలి. అయ్యో, నేనైతే ప్రభుని అంగీకరించాను, సంతోషంగా నన్ను నశించిపోతున్న వారి పట్ల ఒక భారాన్ని కలిగి ఉండాలి. చచ్చినోడికి ఏ బాధ ఉండదు, అతని గురించి అతనికి బాధ ఉండదు. ఇది జరిగేది జరుగుతుంది అన్నట్టు ధీమా. కానీ నువ్వు చచ్చినోడు కాదు. ఎవరు మనము? క్రీస్తులో బ్రతికింపబడిన వారు. ఎవరమండి మనం? క్రీస్తుతో బ్రతికింపబడిన వారు. ఆత్మీయంగా చనిపోయిన వారిని అనేక మందిని బ్రతికించాలి అంటే మన సంఘములు, సహవాసములో స్థిరమత్వాన్ని కలిగి ప్రార్థించేవారుగా, సంఘ సహవాసములు, సంఘ అభివృద్ధికి నీ వంతు కృషి చేయాలన్నదే ప్రభు ఈ వాక్యం పేట మనకు తెలియజేస్తున్నారు. ఒక్కోసారి మనం అనుకుంటాం అంత సేవకుడి మీద ఉందేమో అని, అంత సేవకుడి మీద ఉందేమో అనుకుంటాం కదండి. సేవకుడు అండి, ఆయన వాక్యం చెప్పాడు, వాక్యాన్ని బట్టి వచ్చాడు, వాస్తవమే. ఆరాధన బట్టి వచ్చాడు, వాస్తవమే. ఆయన వాక్యం బాగా చెప్తాడని, ప్రార్థన బాగా చేస్తాడని బయటికి వెళ్ళి చెప్పే బాధ్యత ఎవరిది? ఎవరిదని? మా చర్చిలో పాస్టర్ గారు బాగా ఆరాధన చేస్తారండి, మా చర్చిలో పాస్టర్ గారు బాగా ప్రోత్సహిస్తారండి, మా చర్చిలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయండి, మా చర్చిలోకి వస్తే ఆ ప్రసన్నతే మనసంతా చాలా తేలిగ్గా ఉంటుందండి. ఈ మాటలు చెప్పవలసిన బాధ్యత ఎవరిదండి? మరి మనం చెప్తున్నామండి. నీవు చెప్పిన మాటలు అనేక మందిని నీ సన్నిధికి, దేవుని సన్నిధికి నడిపిస్తాయి, నీ సంఘాన్ని నింపుతాయి, నీ సంఘాన్ని అభివృద్ధి పరుస్తాయి, సంఘ క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాయి, సంఘ సరిహద్దులు విశాలపరుస్తాయి. అర్థమైందండి? ఇక్కడ నుండి మనం భారం కలిగి ప్రభు కొరకు పోరాడదాం. దేవుని ఆత్మ దేవుని సంఘంలో ఉంది. దేవుడు మనం నింపుతున్నాడు, మనల్ని నడిపిస్తాడు.
ఉన్నతమైన స్థానంలో పెడతాడు. అటువంటి దేవుని కృప మనందరికి తోడే నడిపించునుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రశాంత్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.